ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉప్పల్ మరియు గాంధీ జ్ఞాన్పీఠ్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంయుక్త నిర్వహణలో 30 గంటల సర్టిఫికేట్ కోర్సుని స్వల్పకాల సర్టిఫికేట్ కోర్సుని గాంధీజీ దార్శనికత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనే పేరుతోటి మన కళాశాలలో ప్రారంభించుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసే. మరి ఈ కార్యక్రమానికి అనుమతించి సెప్టెంబర్ 19న ఒక జాతీయ కార్యశాల కూడా నిర్వహించేందుకు అనుమతించినటువంటి గౌరవ ప్రిన్సిపల్ గారు డాక్టర్ కె విజయ్ కుమార్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారు ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ డాక్టర్ ఏ రవిప్రసాద్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ కూడా సర్టిఫికేట్ కోర్సులో ఇదివరకే ఒక క్లాస్ తీసుకోవడం జరిగింది. మరి వారు సహకారం కూడా మరవలేంది. మా టీచింగ్ ఫ్యాకల్టీ అందరూ కూడా వారి వారి సబ్జెక్టులకు సంబంధించిన అంశాల మీద వారు ప్రసంగించడం జరుగుతున్నది. మరి ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నాతోటి సహచర అధ్యాపకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈనాడు మన సర్టిఫికేట్ కోర్సులో భాగంగా ఉదయం సెషన్లో శ్రీ తరక యాదగిరి గారు ప్రముఖ గాంధేయవాది, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కళాశాలలో వారు ఫ్యాకల్టీగా పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేయడం జరిగింది. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు మాజీ సభ్యులు, అలాగే అనేకమైనటువంటి చేనేత బీసీ వాదాలకు సంబంధించినటువంటి పుస్తకాలని వారు ప్రచురించడం జరిగింది. సర్వోదయ సమితి, తెలంగాణ సర్వోదయ సమితిలో వారు తెలియని వారు అంటూ ఎవరు లేరు. అలాగే మనం కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి అనేకమైనటువంటి నేతల యొక్క జీవిత చరిత్రల్ని కూడా వారు పుస్తక రూపంలో తీసుకొని రావడం జరిగింది. రేపు సెప్టెంబర్ 27 రోజు మన కొండా లక్ష్మణ్ బాపూజీ సంబంధించిన పుస్తకాలు కూడా నేను ఇస్తాను మీకు. అలాగే ఇటీవల భారత రాజ్యాంగం మీద కూడా వారు మంచి పుస్తకాన్ని కాంపిటేటివ్ వాళ్ళకు అలాగే స్కూల్ పిల్లలకు ఉపయోగపడేటట్టుగా దాన్ని రూపకల్పన చేయడం జరిగింది. వారు సర్వోదయ అలాగే గాంధీ జీవితానికి సంబంధించిన ఒక 5-6 పుస్తకాలని కూడా వారు విడుదల చేయడం జరిగింది. రేపు అక్టోబర్లో జరగబోయే అంతర్జాతీయ సదస్సులో కూడా మరిన్ని పుస్తకాలు సంఘమిత్ర పబ్లికేషన్స్ ద్వారా వారు తీసుకొని రావడం జరిగింది. మన కళాశాలకు సంబంధించిన సర్టిఫికేట్ కోర్సు యొక్క జిస్ట్ని అలాగే మనం సారాంశాన్ని పిల్లలకు ఏదైతే అందించాలని అనుకుంటున్నామో వాటిని కూడా పుస్తక రూపంలో తీసుకురావడంలో తప్పనిసరిగా వారి సహకారం ఉంటుంది అని భావిస్తూ వారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు నాకు దగ్గర బంధువులు. నాకు నిజం చెప్పాలంటే బంధుత్వం కంటే ముందు ఇక్కడ నిలబడి ఈ సర్టిఫికేట్ కోర్సులో మాట్లాడగలిగే అర్హత కలిగిన వాళ్ళను ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఆమె నా సోదరి, నా చెల్లి, మా పెద్దమ్మ కూతురు, అమ్మాయి, ఎవరో కాదు సార్ వాళ్ళ వైపు. ఈ సర్టిఫికేట్ కోర్సులో మనము విద్యార్థులకు గాంధేయవాదం మీద అలాగే గాంధీజీ విజన్ మీద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద మనం పుస్తకాలని అందించాలని అనుకున్నాం. చిన్న చిన్న పుస్తకాలు మీకు అందుతాయి. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనము గాంధీ జ్ఞాన్ కుటుంబం నుంచి అఫీషియల్ ఫోటోగ్రాఫర్ సారు మనకు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చారు. ఆ యూట్యూబ్ ఛానల్లో మీ వాయిస్ కూడా ఒకరిద్దరు పిల్లలు అలాగే మా ఫ్యాకల్టీ మెంబర్స్, ప్రిన్సిపల్ గారు, తర్వాత ఈనాటి గెస్ట్ వారు కూడా మాట్లాడతారు. మీకు ఏమనిపించింది, అది ఉపయోగపడుతుందా లేదా, మీకు ఏదైనా కొత్త ఆలోచన తీసుకొని వచ్చిందా, మరింత తెలుసుకోవాలని అనిపించిందా, ఏమనిపించిందో మీరు మాట్లాడవచ్చు. చదువుతున్న కొద్దీ లోతులకు వెళ్తున్న కొద్దీ మనలో మార్పులు వస్తుంటాయి. అంటే ఆయన సిద్ధాంతాలని ఎలా జీవితంలోకి ఆచరణలో పెట్టాలి అనేటువంటి ఆలోచన మీకు వస్తుందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా నిర్మాణాత్మక కార్యక్రమాల్లో మీరందరూ భాగం కావాలి. సామాజిక దురాచారాలు మహాపాపాలని ఆయన ఏదైతే చెప్పిండో
వాటికి అన్నిటికీ అంటే ఉదాహరణకు మద్యపానము లాంటివి అట్లాంటి వాటి ఉన్నాయి కదా, వాటిని అన్నిటికీ మనం దూరంగా ఉండాలి అనేది వారి సిద్ధాంతాలని మీరు అందరూ నరనరాలు జీర్ణించుకొని ఆచరించి మంచి జీవన శైలిని అలవర్చుకుంటారని భావిస్తూ గౌరవ ప్రిన్సిపల్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Faculty on the dais and today's resource person Tadaka Yadigiri garu and Vice Principal Prasad sir and our Dynamic NSS Program Officer and Certificate Course Coordinator Vishwanath sir and all the guests. I'm happy that the course is going on very well, and I've been observing a change in students' mindset also. When this started some 1 week back, and when I see the students' ideology, I'm very happy that all the students who are attending, maybe around 60 plus students are attending this certificate course on Gandhi Vision and Sustainable Development Goals. We had a very good inaugural session some 1 week back, where we have listed the outcomes and objectives of this course. Okay, and daily sessions are going on very well, technical sessions and Gandhian philosophy, and also how to relate this Gandhian vision and sustainable development goals. Happy that the course coordinator took views from all the experts and also framed a very good syllabus for you. Okay, so all this is to make you aware of the Gandhian philosophy and also relating to the UN Sustainable Development Goals. There are around 17 Sustainable Development Goals. We have talked at length. Every day one sustainable goal is being elaborated here, and right from zero poverty to even life under the sea, every sustainable development goal is covered here. Sir was trained in MCHRD. I also done my PG diploma in sustainable development goals, where sustainable development, environment and sustainable development. Okay, so long back in IGNOU, and I've been awarded a gold medal in ASEAN or that SAARC countries. I was the gold medalist in environment and sustainable development. Okay, so why I'm talking all this is we need to be aware of the sustainable development. Telugulo manam susthira abhiruddhi. So how to achieve it? What are the things which we need to keep in mind while balancing the technology with the development? Hope this course will fulfill its objectives, and all the 60 plus students being trained here will be well versed with the Gandhian vision. We will also shortly are going to conduct a national workshop on this very topic, Gandhian vision and sustainable development goals, with the help of Gandhi Global Family and Gandhi Gyan Pratishthan. Okay, appreciate all the faculty, appreciate our course coordinator Vishwanath sir, and also we are very keen sir, Yadigiri garu em maatladtaru anedi I am very much very keen, and hope our students will get additional inputs from him. Thank you so much. ఒక సర్టిఫికేట్ కోర్స్ పెట్టాలి అనుకున్నప్పుడు సార్ వెంటనే అన్నారు, నాకు కూడా అలాంటి ఆలోచన ఉంది, దాదాపుగా నేను చేసేంత వరకు వచ్చాను, అది మధ్యలో ట్రాన్స్ఫర్స్ అవి ఇవి ఇబ్బందులు జరిగినాయి, అందువల్ల ఆగిపోవడం జరిగింది. సార్ చేతుల మీదుగా రేపు నేషనల్ వర్క్షాప్ తెలంగాణలోని విద్యా సమాజం అంతా మన వైపు చూసేలాగా బ్రహ్మాండంగా జరుగుతుందన్న విశ్వాసం నా మీద ఉంది. ఒకవేళ వర్షం పడ్డా పిడుగులు పడ్డా అది ఆగరు, వర్షం పడ్డా దాన్ని వేరే ప్రత్యామ్నాయ చోట దాన్ని నిర్వహించేలాగా దాన్ని పకడ్బందీ ప్రణాళిక చేస్తున్నాం. లేదా రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేసైనా సరే సెప్టెంబర్ 19 ఒక జాతీయ కార్యశాల మన కళాశాలలో
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉప్పల్ ఎన్ఎస్ఎస్ విభాగం మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంయుక్త నిర్వహణలో అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతుంది. దాన్ని మీరు అందరూ దాంట్లో మీరు భాగస్వాములు కాబోతున్నారని నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. అలాగే సెప్టెంబర్ 18వ తారీఖు నాడు ముందు రోజు ఈ కోర్సు గురించి కొంచెం అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో, అలాగే వర్క్షాప్ గురించి అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో గాంధీజీ చెప్పినటువంటి సూక్తుల్ని, కొటేషన్స్ని, గాంధీజీ మాట్లాడిన ప్రముఖమైన విషయాలన్నీ కూడా మనం ప్రదర్శిస్తూ ఇక్కడి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్, ఉప్పల్ అంతర్వలయ రహదారి దాకా, ఉప్పల్ ఇన్నర్ రింగ్ రోడ్ దాకా మనం ఒక భారీ ర్యాలీ తీసుకుంటాం. దానికి పోలీసు అనుమతి కూడా మనం పై స్థాయిలో కోరబోతున్నాం. దాన్ని కోరి వారి అనుమతి తీసుకొని శాంతియుతంగా, అవసరమైతే వాళ్ళు అనుమతించలేదు మౌన దీక్షనగానైనా మనం ర్యాలీగా మౌనంగా అట్లీస్ట్ మనం స్లోగన్స్ పట్టుకొని జాగ్రత్తగా క్రమశిక్షణగా అక్కడి దాకా వెళ్ళి ఒక రౌండ్ కొట్టి మళ్ళీ ఇక్కడి దాకా వచ్చే ఆలోచన ఉన్నది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ మరో గాంధీ ఉద్యమంలాగా మనం ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. అక్టోబర్లో జరిగేటువంటి అంతర్జాతీయ సదస్సును కూడా విజయవంతం చేయబోతున్నాం. కాబట్టి అది కళాశాలకు సంబంధం లేని విషయం, కానీ అది కూడా గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వాళ్ళు చేయబోతున్నారు. కాబట్టి వాళ్ళకు మనం సహకారం అందించనున్నాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనము అనేక టాపిక్ల మీద మాట్లాడుతున్నాం. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు గౌరవ వైస్ ప్రిన్సిపల్ గారు, వారు ఐకేఎస్సి కోఆర్డినేటర్, వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. గౌరవ ప్రిన్సిపల్ గారు, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి యాదగిరి గారు, నా తోటి మిత్రుడు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండ్ ఈ సర్టిఫికేట్ కోర్స్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి విష్ణునాథ్ గారు, ఆఫ్ ద గెస్ట్ అండ్ మై స్టూడెంట్స్, మనకి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విశ్వనాథ్ గారికి, అనుమతించిన ప్రిన్సిపాల్ గారికి అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే గాంధీ జ్ఞాన ప్రతిష్ట మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా సర్టిఫికేట్ కోర్సులు మనకి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి ఉన్నాయి కదా, దాంట్లో నా వంతు పాత్రగా నాకు కూడా ఒక పోర్షన్ ఇచ్చారు. దాంట్లో గాంధీ ఎడ్యుకేషన్ అండ్ పర్సనల్ గ్రోత్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఇందులో విద్యార్థులు అన్ని గ్రూపుల నుండి, ఈవెన్ సైన్సెస్, కామర్స్, తర్వాత ఆర్ట్స్ విద్యార్థిని విభాగం నుండి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందులో భాగంగా నాకు ఇచ్చినటువంటి టాపిక్లో గాంధీ గారి యొక్క ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం. అందులో ముఖ్యంగా అంటే ఆయన యొక్క ఉద్దేశ ప్రకారంగా హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉండాలి, అంటే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది విద్యార్థుల్లో ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే పర్సనల్ గ్రోత్ ఎలా ఉండాలి అంటే క్రిటికల్ థింకింగ్ ఎలా ఉండాలి, తర్వాత ఎడ్యుకేషన్ పట్ల విద్యార్థులకు మోరల్ వాల్యూస్ ఎలా ఉండాలి, ప్రొఫెషన్ వస్తే ప్రొఫెషనల్ ఎథిక్స్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాలని చర్చించుకోవడం జరిగింది. అలాగే మరి ఒక టాపిక్ ఉంటుంది, దట్ ఈస్ గాంధీ వ్యూస్ ఆన్ హెల్త్ అండ్ వెల్నెస్ అనేటువంటిది. దీన్ని ఎందుకంటే ఐ మైసెల్ఫ్ యాజ్ ఏ లెక్చర్ ఇన్ ద సైన్స్ కనుక అది కూడా నాకు ఇవ్వడం జరిగింది. తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా మన దగ్గర ఒకటి భాగ్య హెల్త్ కమిటీ ఉంటుంది కనుక దాన్ని కూడా చెప్పడానికి మనకి అవకాశం ఉంది. దాంట్లో గాంధీ చెప్పినటువంటిది హెల్త్ ఎలా ఉండాలి అంటే న్యాచురల్గా మనం ఎలాంటి పద్ధతులను అవలంబించాలి అంటే ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆర్టిఫిషియల్ కానీ మెడికేషన్ కానీ మందులు కానీ ఏమైనా వాడకుండా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా తినాలి, ఏమి తినాలి అంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, అంత న్యాచురల్ సిస్టమ్ పైన మనం ఆధారపడి ఉండేటువంటి విధంగా గాంధీ గారి ఎక్కువ సూచనలు ఉన్నాయి, అవి కూడా మనం తెలియజేసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మన ఫ్యాకల్టీ నుంచి చాలా వరకు విషయాలు మీకు పిల్లలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క మన గోల్స్ ఏమవుతున్నాయో దాంట్లో ఒక్కొక్క గోల్ పైన మీకు ఎవ్రీడే ఒక క్లాస్ ఉంటుంది కనుక విద్యార్థులందరూ కూడా సక్రమంగా పాల్గొనాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి మరియు విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను.
థ్యాంక్ యూ. గాంధీ అండ్ వాల్యూస్ ఇన్ మోడర్న్ టైమ్స్. ఆధునిక యుగంలో గాంధీ ప్రవచించినటువంటి విలువల్ని, సూత్రాలని, నైతిక సూత్రాలని ఎలా మన జీవిత విధానంలోకి తీసుకురావాలి అనే అంశం మీద పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో నిజాం కాలేజీలో పనిచేసినటువంటి శ్రీ తడక యాదగిరి గారు, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు మాజీ సభ్యులు, అలాగే భారత రాజ్యాంగం మీద ఈ మధ్యకాలంలో పుస్తకాన్ని తీసుకొని వచ్చారు. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ అనేక గాంధేయవాదుల జీవిత చరిత్రల్ని కూడా వారు తీసుకొని రావడం జరిగింది. సంఘమిత్ర పబ్లికేషన్స్ని కూడా వారు నడుపుతూ అనేక పుస్తకాలని కూడా వారు ఈ మధ్యకాలంలో ప్రచురించడం జరిగింది. వారిని సవినయంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన వేదికకి ఆహ్వానిస్తూ వారు రాసిన పుస్తకాన్ని కూడా ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం. ఈరోజు ఉప్పల్ డిగ్రీ కాలేజీలో, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మైక్ దగ్గర పెట్టుకోండి. జనరల్గా యూనివర్సిటీలలో ఈ సర్టిఫికేట్ కోర్సులు పెడతా ఉంటారు. జనరల్గా అంటే మనము మైక్ దగ్గర యూజీసీ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ రకమైనటువంటి కోర్సులను, డిప్లొమా కానీ సర్టిఫికేట్ కోర్సులను చేస్తూ ఉంటారు. మేము నిజాం కాలేజీలో కూడా కొన్ని సర్టిఫికేట్ కోర్సులు చేశాము, కాన్స్టిట్యూషన్ మీద కానీ. అయితే అట్లా ఒక డిగ్రీ కాలేజీలో ఇట్లా కోర్సు పెట్టడం అయితే నాకు తెలిసినంత వరకు ప్రథమమైంది. ఒక హిస్టారికల్ కార్యక్రమమే అనుకుంటున్నాను. సరే, సందర్భం ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమము. డిగ్రీ స్థాయి విద్యార్థులకు సర్టిఫికేట్ కోర్సు అనేది యాడ్ ఆన్గా భవిష్యత్తులో మీ సివిలో, మీ బయోడేటాలకు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే కూడా ఈ కోర్సు చేసినామని మీరు రాస్తే కనీసం ఒక ప్రశ్న అడుగుతారు. అడిగినప్పుడు కనీసం చెప్పడానికి మీకు మంచి అవకాశం దొరుకుతుంది. తర్వాత ముఖ్యంగా ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్ రవిప్రసాద్ గారు, ఈ కోర్స్ కోఆర్డినేటర్ విశ్వనాథ్ కుమార్ గారు, తర్వాత గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, వాళ్ళ యొక్క సహకారంతో ఈ సర్టిఫికేట్ కోర్సుని ప్రారంభించడం శుభ సూచకం, శుభాకాంక్షలు. అందులో మీరందరూ కూడా అంటే ముఖ్యంగా గాంధీకి సంబంధించి మహాత్మా గాంధీ, సరే ఇలా గాంధీలు అంటే చాలా పేర్లు చాలామంది వినబడతారు మనకు రాజకీయాల్లో, కానీ మహాత్మా గాంధీ ఇప్పుడు అవసరమా గాంధీ గురించి? ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్నీ వస్తున్నాయి, పాజిటివ్ నెగిటివ్ విషయాలన్నీ కూడా. బట్ గాంధీ గురించి తెలుసుకునేది ఏముంది? గాంధీ అంటే మనం విగ్రహాన్ని చూస్తాం, ఓ ముసలాయన కర్ర పట్టుకుంటాడు, ఓ చేతిలో ఓ పుస్తకం ఉంటుంది. అంటే ఇంకా చెప్పాలంటే మీరు స్కూలు మన సిలబస్లో కానీ ఎక్కడన్నా మనం చదువు ఉంటే స్కూలు సోషల్ స్టడీస్లో అక్కడ మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ, జాతీయ ఉద్యమాన్ని నడిపి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. అంతవరకు సాధారణమైనటువంటి పరిచయం ఉంటుంది అందరికీ గాంధీ గురించి. సరే, ఇంకా మనం చాలా విద్యార్థులలో అంటే క్లాస్ రూమ్లో టీచర్ చెప్పినటువంటి దాకా, లేదంటే మీరు టెక్స్ట్ బుక్స్లో చదివినప్పుడు గాంధీ అనగానే అంటే ఒక జోక్గా, అంటే ఏదో ఈ చెంప కొడితే ఆ చెంప కొట్టమన్నాడు, అహింస అన్నాడు, ఓకే, సత్యం గురించి మాట్లాడాడు. ఈరోజు సత్యం గురించి రెలవెన్స్ ఉందా అంటే నెగిటివ్గా మనం జనరల్గా, అంటే అది తప్పేం కాదు, కాకపోతే అవి విద్యార్థులకు అనుభవంలోకి రావు కాబట్టి మనం తొందరగా ఏం చేస్తామంటే దాన్ని నెగిటివ్ అర్థంలో వాడుతుంటాం. అంటే ఇది అవుతుందా, సత్యాగ్రహం అంటే ఇది, అహింస అంటే ఇది, ప్రేమ, దయ, కరుణ, అంటే ఇవన్నీ కూడా అంటే వీటికి అంటే జాతీయ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? గాంధీ స్వాతంత్రం తీసుకొస్తే సంబంధం ఉందా? అసలు అవన్నీ ఉన్నా కూడా ఇది 100 ఏళ్ల క్రితం సంగతి. ఆయన 1920లో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చి ఆయన ఒక అడ్వకేట్, బేసిక్గా లాయర్. ఆయన గాంధీ యొక్క వృత్తి లాయర్. సరే, అక్కడ దక్షిణాఫ్రికాలో లాయర్గా పనిచేస్తూ ఒక కంపెనీకి, ఒక వ్యాపార సంస్థకు లాయర్గా అక్కడ నియమించబడ్డాడు. ఆయన దక్షిణాఫ్రికాలో కేప్ టౌన్లో అక్కడ ఆయన ఒక ఉద్యోగం నిమిత్తం వెళ్ళాడు లాయర్గా. అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏవైతున్నాయో అంటే తెల్లవాళ్ళ యొక్క పరిపాలన, దక్షిణాఫ్రికాలో అంతా నల్లవాళ్ళే, ఈరోజు కూడా 90% నల్లవాళ్ళే అక్కడ ఉండేది, కానీ పరిపాలన అంతా తెల్లవాళ్ళకి జరిగింది. 100 సంవత్సరాలు మొత్తం పరిపాలన. ఈరోజు కూడా 100% భూములు, సంపద అంతా కూడా తెల్లవాళ్ళ చేతిలో ఉంది. దేశం దక్షిణాఫ్రికా అనేది నల్లవాళ్ళది, కానీ సంపద అంతా వాళ్ళ చేతిలో ఉంది. అంటే ఆ రోజు నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశాడు ఆయన. గాంధీ లాయర్గా పోయి పని చేసుకోక
అంటే ట్రైన్లో ఆయన ఫస్ట్ క్లాస్ ట్రైన్లో ప్రయాణిస్తుంటే మీరు బ్లాక్స్, మనని కూడా బ్లాక్స్గా కిందని లెక్క, ఎందుకంటే యూరోప్ వాళ్ళతో పోల్చుకున్నప్పుడు, అమెరికా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు. కాబట్టి అట్లా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో మీరు ప్రయాణించడానికి వీల్లేదని చెప్పి ఆయన బయటికి తోయడం, ఇవన్నీ మీరు చదువుకుంటారు. మీకు రోజువారీ క్లాసులు, మీకు 30 క్లాసులు ఉన్నాయి కాబట్టి నేను ఇండిటేట్గా క్లాసులోకి పోవట్లేదు. అంటే నేనేమంటున్నానంటే అసలు గాంధీ ఇప్పుడెందుకు మరి? ఓకే, స్వాతంత్రం తీసుకొచ్చాడు 100 ఏళ్ల క్రితం, సిద్ధాంతం 1920లో, ఇవాళ 2025, 105 సంవత్సరాల క్రితం గాంధీ, లేదా 20 నుంచి 47 స్వాతంత్రం వచ్చింది, 48 జనవరి 30లో చనిపోయింది ఆయన. ఒక 3-4 నెలల్లో స్వాతంత్రం రాగానే ఆయన హత్య చేసిండ్రు, గాంధీ అయిపోయింది, గాంధీ శకం. కానీ ఈరోజు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ గాంధీ గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉందా, ఆలోచించాల్సిన అవసరం ఉందా? 78 ఏళ్ళ తర్వాత కూడా ఈరోజు గాంధీ ఎందుకు రిలవెంటు, ఎందుకు అవసరము, ఎందుకు చదువుకోవాలి? ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్లో సిఈసి చదివే పిల్లలు సివిక్స్ చదువుకుంటారు, అందులో గాంధీ గురించి చదువుకుంటారు. లేదంటే బీఏలో పొలిటికల్ సైన్స్ ఉంటే పొలిటికల్ సైన్స్లో, రాజకీయ శాస్త్రంలో చదువుతాం గాంధీ సిద్ధాంతం ఏంటి, గాంధీ ఫిలాసఫీ గురించి. కానీ మీరు అందరూ కూడా బీకామ్ విద్యార్థులు ఉన్నారు, బీఎస్సీ విద్యార్థులు కూడా ఉన్నారు. అంటే గాంధీ అందరి వాడు, లేదా మొత్తం భారతదేశానికి సంబంధించిన ఒక ఐకాన్. అంటే భారతదేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. భారతదేశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, మనకు అర్థం కావాలంటే, ఈ భారతదేశాన్ని సమగ్రంగా జీవితం అంతా అర్థం చేసుకున్న వాళ్ళు ఇద్దరు. ఒకరు మహాత్మా గాంధీ, ఇంకొకరు అంబేద్కర్. ఈ ఇద్దరే, అంటే రాజ్యాంగం, స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఈ ఇద్దరు వ్యక్తులే భారతదేశం ఈరోజు కూడా భారతదేశంలో అత్యధిక విగ్రహాలు ఉన్నది మహాత్మా గాంధీ, అంబేద్కర్. ఈ ఇద్దరికి మించిన విగ్రహాలు ఎక్కడ లేవు. మీరు చూస్తే ఎక్కడ కనబడ్డా కూడా. ఒక్క ఇండియాలోనే కాదు, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు, భారతదేశ సామాజిక సంస్కరణల గురించి అంబేద్కర్ పోరాటం చేశాడు. కానీ ప్రపంచంలో ఉన్న దాదాపు 200 దేశాలు ఉన్నాయి, అన్ని దేశాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలు ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళకేం సంబంధం? మహాత్మా గాంధీ ఎందుకు రిలవెన్సు? భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడాడు, ఇక్కడ సామాజిక విషయాలు, ఆర్థిక విషయాలు, మనం ఎట్లా సంస్కరించబడాలి, మనం ఎట్లా బ్రిటిష్ వాళ్ళ మీద మనం పోరాటం చేయాలి, ఇవన్నీ విషయాలు మాట్లాడినటువంటి వాడు ప్రపంచానికి ఎందుకు ఆదర్శమయ్యాడు? అంటే ఒబామా మహాత్మా గాంధీ గురించి 4 సార్లు ప్రస్తావన చేస్తేనే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా అంటే గాంధీ విలువలు, గాంధీ సిద్ధాంతాలు ఈ సమాజానికి అవసరమని చెప్పినందుకే ఆయన నోబెల్ బహుమతి వచ్చింది. అంటే ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేసిండు, యుద్ధాలు తగ్గించడానికి ప్రయత్నం చేసిండు. అంటే గాంధీకి నోబెల్ బహుమతి రాలేదు. విచిత్రమే. ఆ రోజులలో మహాత్మా గాంధీ నామినేషన్ పోయింది ఆయన నోబెల్ బహుమతి, శాంతి బహుమతి కోసం, కానీ ఆయనకు రాలేదు. కానీ ఆయన పేరు ఇవాళ ఎవరైతే గాంధీ విలువలు, గాంధీ సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రస్తావన చేస్తున్నారో, అవసరమని చెప్తున్నారో, వాళ్లకు నోబెల్ బహుమతి వస్తున్నారు. అంటే గాంధీ కేవలం భారతదేశానికి సంబంధించిన నాయకుడే, తత్వవేత్త, సిద్ధాంతకర్త కాదు. మొత్తం ప్రపంచ శాంతి గురించి ఎవరు మాట్లాడాలన్నా బుద్ధుని తర్వాత ఇవాళ మహాత్మా గాంధీ గురించే మాట్లాడుతుంది. అంటే ఇవాళ ప్రపంచ శాంతి కావాలా, యుద్ధాలు వద్దు, లేదా పరస్పర సహకారం చేసుకోవాలి, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఒక శాంతి నెలకొల్పాలంటే ఇవాళ గాంధీ ఇవాళ మన ముందుకు అవసరము. ఇవాళ అంతర్జాతీయ చర్చల్లో కానీ, ఒప్పందాల్లో కానీ, ఇవన్నీ కూడా గాంధీ యొక్క విలువలు ఇవాళ ముందుకు కొనసాగుతున్నాయి. కాబట్టి అందుకోసం మనం గాంధీని చదువుకోవాలి. కాబట్టి అయితే గాంధీని ఏమర్థం చేసుకున్నాడు మరి భారతదేశాన్ని? సరే, అంబేద్కర్ అనేది ఒక భాగము, అది సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఎప్పుడైనా స్పెషల్ లెక్చర్ పెట్టుకోవచ్చు. అయితే గాంధీని ఇప్పుడు చదువుకోవాలా, ఎందుకు అర్థం చేసుకోవాలా అంటే 100 సంవత్సరాల క్రితం ఏ అంశాలైతే ఉన్నాయో, ఏ సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు ఏవైతే ఉన్నాయో, సాంస్కృతిక అంశాలు ప్రధాన చర్చకు వచ్చి ఆ రోజు అంటే గాంధీ చేసినటువంటిది 3 వంతుల్లో 2 వంతులు ఆయన కేవలం భారతదేశ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణల కోసమే పనిచేసింది. జాతీయ ఉద్యమం కోసం పనిచేసింది చాలా తక్కువ. ఆయన బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసింది చాలా తక్కువ. ఎక్కువ కాలం ఆయన ఉన్న 20 నుంచి 47 ఏళ్లలో సగం 20 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు ఆయన. మొత్తం 20 నుంచి 47 అంటే 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల్లో 15 ఏళ్ళు జైల్లోనే ఉన్నాడు. అంటే జైలు జీవితంలోనే ఉండే ఆయన రచనలు కానీ, ఆయన ఆలోచనలు కానీ భారతదేశం ఎట్లుండాలనేటువంటి ప్రయత్నం చేశారు.
ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో చూస్తే గాంధీని ఎప్పుడో చంపేసేవాళ్ళు. స్వాతంత్రం వచ్చినాక మనం చంపుకోవడం కాదు, బ్రిటిష్ వాళ్ళే చంపేసేవాళ్ళు. ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో వేసేసి లేదా ఎన్కౌంటర్ చేసేసి చంపేసేటువంటి వాళ్ళు. అంటే గాంధీ బ్రిటిష్ వాళ్ళకు కూడా అవసరమయ్యాడు. అంటే ఇక్కడ రెండు అంశాలు, ఒకటి భారతదేశ సంస్కరణ, అంతర్గత సంస్కరణ, అంటే భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు కానీ అసమానతలు కానీ ఏవైతే ఉన్నాయో, అంటే కులాల మధ్యన అసమానతలు ఈరోజు కూడా ఉన్నాయని. రూపాలు మారవచ్చు, అంతరాలు మారవచ్చు, ఆర్థిక విషయాల్లో వ్యత్యాసం ఉండొచ్చు 100 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ. కానీ అదే కుల వ్యవస్థ ఈరోజు కూడా ఇంకా కొనసాగుతుంది. ఆ కులాల మధ్యన అంతరాలు ఉన్నాయి, కులాల మధ్యన రాజకీయాలు వస్తున్నాయి, కులాలతో ఓట్లు అడుగుతున్నాం, కులాలతోనే ఇవాళ మొత్తం ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. అంటే ప్రధానంగా ఆ రోజు గాంధీ చెప్పినటువంటి అంశం అంటరానితనం గురించి. అంటే ఊరికి దూరంగా ఉంటారు దళితులు, మాల, మాదిగ ఏవైతే ఉపకులాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఊరికి దూరంగా ఉంచబడుతున్నాయి. కాబట్టి మనం కలిసి ఉండాలి, ముందు అంటరానితనాన్ని మనం పారదోలాలి. కాబట్టి మనం ఎక్కడ వెళ్ళినా, గాంధీ ఎక్కడ సమావేశం పెట్టినా ఆయన ముందు దళితులను వాళ్ళకి సందర్శించడం, వాళ్ళతో కలిసి భోజనం చేయడం, లేదా వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడం, అంటే వీళ్ళని కలిసి ఉండాలనేటువంటి అంశం. ఇంకొకటి ప్రధానమైనటువంటిది సామాజిక సమస్యల్లో కులం ఒకటైతే మతం కూడా. ఎందుకంటే భారతదేశంలో అనేక మతాలు ఉన్న ప్రధానమైనటువంటిది హిందూ మతము, తర్వాత ఇస్లాము, తర్వాత క్రైస్తవం, 3 ప్రధానమైనటువంటి మతాలు. కాబట్టి ఆ రోజులలో క్రిస్టియానిటీ ఇంత లేదు. కాబట్టి ఎక్కువ ఆయన ఈశ్వర్ అల్లా తేరేనా అంటే గాంధీ ఇటు హిందూ ముస్లింలు, అంటే ఇక్కడ సమావేశం ఉన్న ముస్లింలు అందరూ వచ్చారా, అంటే హిందువులతో పాటు ముస్లింలు కూడా మనం అందరం కలిసి ఉండాలి. ఇవాళ చూస్తున్నటువంటి భారతదేశం వేరు, ఇవాళ ఉన్నటువంటి మన తూర్పున ఉన్న బంగ్లాదేశ్ కానీ పశ్చిమంలో ఉన్న పాకిస్తాన్ కానీ, ఈ రెండు కూడా మన యొక్క భారతదేశంలో భాగం. అంటే 47 ఆగస్టు 15 వరకు ఇదంతా కూడా ఒకే దేశం. ఇవాళ 3 దేశాలు అయినాయి, అటు బంగ్లాదేశ్ అయింది, ఇటు పాకిస్తాన్. అంటే ఈ 3 దేశాలు ఒక ఉమ్మడి భారతదేశం. ఆ రోజులలో 30% పాపులేషన్, 30-35 1/3 ఉన్నది ముస్లిం పాపులేషన్. ఇవాళ తక్కువ ఉండొచ్చు, ఇవాళ 12-13% ఉండొచ్చు. కాబట్టి హిందూ ముస్లిం కలిసి మనం జీవిస్తున్నాము. రేపు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటంలో కూడా మనం కలిసి పోరాటం చేయాలి, కలిసి మనం జీవించాలి భవిష్యత్తులో కూడా. కాబట్టి ఒకటి కులం ప్రధానాంశం, ఒకటి మతం ప్రధానాంశం, తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి అసమానతలు. అంటే ఈరోజు కూడా మనం ఇంత స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా 75 సంవత్సరాల భారత రాజ్యాంగము స్త్రీ పురుషులకు సమాన హక్కులు, విద్యా ఉద్యోగ రంగాలలో అన్నింటిలో కూడా ఎక్కడ కూడా స్త్రీలు అనే పేరుతో వాళ్ళను ప్రత్యేకంగా జెండర్ పేరుతో మనం విచక్షణ చూపరాదు, ఇది అన్నిట్లలో ఉంది. అయినా కూడా ఇంకా కూడా ఆ విచక్షణ కొనసాగుతుంది. మనం అరాచకాలు చూస్తున్నాం. స్త్రీల పట్ల ఒక పితృస్వామిక భావజాలం ఏదైతే ఉందో అది స్త్రీలు అన్ని పనులు చేయలేరు, వీళ్ళు అన్ఫిట్ అనేటువంటిది మన బ్రెయిన్లలో అది 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది. కాబట్టి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం వచ్చిన తర్వాత కొంచెం ఆ ప్రయత్నం జరిగింది 75 ఏళ్లలో. అయినా కూడా ఈరోజు కూడా అదొక పెద్ద సమస్యగానే ఉంది. అంటే 100 ఏళ్ల క్రితము కులము, మతము, లింగము ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో అవే అంశాలు ఈరోజు కూడా ఉన్నాయి. అయితే గాంధీ ఎందుకు వీటిని ప్రధానంగా ప్రస్తావించాడు? ఇది బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకం కాదు, స్వాతంత్రం తేవడానికి కాదు. అంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళము మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఎట్లా జీవించాలి, మనం ఎలా కలిసి ఉండాలి. స్వాతంత్రము రాగానే ఇవన్నీ పోతాయా? ఈరోజు 100 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇవాళ అవే ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కులం సమస్య ఉంది, కుల పోరాటాలు ఉన్నాయి, కుల ఉద్యమాలు ఉన్నాయి, రిజర్వేషన్లు కావాలంటున్నాం, రిజర్వేషన్లు వద్దంటున్నాం. కులాలను ఊర్లలో ఈరోజు కూడా గ్రామాలలో ఒక్కొక్క కులాన్ని బహిష్కరించిన, ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్క కులాన్ని బహిష్కరించే అప్రకటితమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనా కూడా ఆ రకమైనటువంటి ఈరోజు కూడా మనం చూస్తున్నాం గ్రామాలలో. అంటే ఇంకా కూడా కుల వ్యవస్థ. అంటే ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడాడు గాంధీ అంటే స్వాతంత్రం రావడం ఒక భాగం అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం అంతా ఎలా కలిసి జీవించాలి, మనం అందరం కూడా ఒక సర్వమత అంటే ఒక స్నేహభావం, సోదర భావం ఎలా కలిగి ఉండాలి మనం. అంటే ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అంటే భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యం ఎక్కడా లేదు. అంటే సామాజిక శాస్త్రవేత్తలు, ఆంథ్రోపాలజిస్టులు అందరూ కూడా భారతదేశాన్ని విజిట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వైవిధ్యమైనటువంటి విభిన్నమైనటువంటి కులాలు, మతాలు, కులాలలో మళ్ళీ ఉపకులాలు, ప్రతి కులానికి ఒక వృత్తి, అంటే వైవిధ్యం ఏదైతే ఉందో ఈ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికాను, ఇండియాను మనం సందర్శించి ఇక్కడ సోషాలజిస్టులు పరిశోధన చేస్తారు.
బట్ అంత వైవిధ్యం ఉన్నటువంటి భారతదేశం, మనం అందరం ఒక భారతీయులుగా, ఎందుకంటే అనేక భాషలు ఉన్నాయి. కులము మతము ఇప్పటిదాకా చెప్పుకున్న లింగం సమస్య కాకుండా అనేక ప్రాంతాలు, భాషలు. ఒక్క తెలంగాణలోనే మళ్ళీ కరీంనగర్లో ఒక రకం భాష మాట్లాడతారు, నిజామాబాద్లో ఒక రకం మాట్లాడతారు, ఆదిలాబాద్లో ఒక మాట్లాడు, నల్గొండలో అంటే మన యాసలు కూడా వేరున్నాయి. అంటే అందరం తెలంగాణ అంటేనే, ఇక భారతదేశం అంటే ఎన్ని భాషలు, ఎన్ని ప్రాంతాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, అంటే ఇంత వైవిధ్యమైనటువంటి భారతదేశం. మనం అందరం ఐక్యత కావాలా, మనం అందరం ఒక ఉమ్మడి ఒక పౌరుడిగా, అంటే భారతదేశం ఒక దేశ పౌరుడిగా ఉండాలంటే మనం ఆ స్థాయిలో ఎదగాల. మనమంతా ఒక నాగరిక సమాజంగా ఎదగాలన్నప్పుడు ఈ రకమైనటువంటి సామాజిక అసమానతల నుంచి దూరం కావాలి, వీటిని దూరం చేయాలనేటువంటి పరిస్థితి. సరే, ఇంకా ఆర్థిక విషయాలకు వస్తే పేదరికం. మీరు అంటే గాంధీ అటెన్బరో సినిమా చూడాలి, ఒకసారి చూస్తే కాదు 10 సార్లు చూడాలి. గాంధీ సినిమా ఆయన 30 ఏళ్ల క్రితం తీసిండు అటెన్బరో. దానికి 8 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. ప్రపంచంలో అతి గొప్ప సినిమాలలో ఎట్లయితే టైటానిక్ గురించి చెప్తామో అట్లా గాంధీ మీరు యూట్యూబ్లో చూడవచ్చు, గాంధీ ఉంటుంది. అటెన్బరో సినిమా గాంధీ మీద చాలా సినిమాలు వచ్చినాయి, కానీ అత్యున్నతమైన సినిమా. అంటే అంత ఆబ్జెక్టివ్గా గాంధీని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. గాంధీ మీద 1000 పుస్తకాలు వచ్చినాయి. గాంధీ రాసిన పుస్తకాలు కాదు, గాంధీ మీద 1000 పుస్తకాలు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా పరిశోధనా కేంద్రాలు ఇంకా పనిచేస్తున్నాయి, రీసెర్చ్ చేస్తున్నారు గాంధీ గురించి. అసలు గాంధీ అనేవాడు ఈ భూమి మీద ఉన్నాడా? గాంధీ వేషం అట్లా ఎందుకు ఉంది? 2020లో ఇండియాకి వచ్చినప్పుడు 22 సంవత్సరాలు ఆయన ఒక లాయర్గానే భారతదేశం అని ఆయన గురువు, రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను భారతదేశంలో దక్షిణాఫ్రికాలో ఇట్లా పనిచేసిన నల్లవాళ్ళకు వ్యతిరేకంగా అక్కడ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు ఆయన. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరు పెట్టారు భారతదేశంలో? భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఏవో హ్యూమ్ అంటే ఒక బ్రిటిష్ అతను ఇక్కడ పార్టీ పెట్టాడు. ఇక భారతీయులకు వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలంటే వీళ్ళ సమస్యలను ఒక పిటిషన్, వీళ్ళు ఏదైనా రాసియాలంటే సంఘం పెట్టుకోవాలి. అట్లా ఒక సంఘం ఇక్కడ 1885లో బాంబేలో కాంగ్రెస్ పార్టీ. అట్లా ఆఫ్రికాలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది మహాత్మా గాంధీ. నేను ఆఫ్రికాలో పనిచేసినాను నల్లవాళ్ళకు వ్యతిరేకంగా, అంటే తెల్లవాళ్ళకు వ్యతిరేకంగా. అంటే అక్కడ కూడా బ్రిటిష్ యొక్క పరిపాలన, కాబట్టి ఇక్కడ కూడా బ్రిటిష్ పరిపాలనకు నేను పనిచేయాలనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీలో. నన్ను ఏం చేయమంటున్నాను అడిగితే, ముందు నువ్వు భారతదేశం అంతా పర్యటన చేయి, భారతదేశం అంతా తిరుగు, అర్థం చేసుకున్నాక అప్పుడు ఆలోచన చేయి ఏం చేయాలి. ఎందుకంటే ఈ భారతదేశం అనేది ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వైవిధ్యభరితమైనటువంటిది. కాబట్టి ఇంత వైవిధ్యభరితమైన భారతదేశాన్ని, భారతీయులను నువ్వు అర్థం చేసుకో అని చెప్పి 2 ఏళ్ళు ఆయన సూటు బూటు, ఇవాళ గాంధీ మనం చూస్తున్న విగ్రహాలున్న వేషం ఏదైతుందో గాంధీ వేషము, ఆ వేషం కాదు, అర్ధనగ్నంగా కాదు, ఆయన మంచిగా సూటు బూట్ వేసుకొని ఉన్నటువంటి మహాత్మా గాంధీ మీరు ఫోటోలు గూగుల్లో దొరుకుతాయి. అటువంటి గాంధీ తిరిగినప్పుడు ఆయన కనబడింది ఏంటంటే, ఒక్క చీర మీద స్నానం చేసేటువంటి లేడీస్ని చూశాడు. అంటే స్త్రీలు భారతదేశంలో ఒక చీర అంటే ఆ చీర సగం ఉతుక్కొని మళ్ళీ కట్టుకొని మళ్ళీ ఇంకో చీర ఇంకో సగం ఉతుక్కోవాలి. అంటే ఆ రకమైన అంత పేదరికం ఉన్నటువంటిది 100 ఏళ్ల క్రితం సంగతి. 20లో 105 ఏళ్ల క్రితము భారతదేశంలో గాంధీ తిరిగినప్పుడు ఉన్నటువంటిది. అంటే బట్టలు లేవు, ఇవాళ ఉన్నటువంటి పాలిస్టరు, ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ లేదు. ఆ రోజంతా కూడా చేయితో పత్తిని పండించాలి, పత్తిని ఉడకాలి, దాన్ని దారంగా చేసుకోవాలి. ఆ దారం చేసి మన శాలోళ్ళకి ఇస్తే, మొగ్గలు తీసే వాళ్ళకి ఇస్తే, ఊర్లో ఉంటారు కదా కుమ్మరి కమ్మరి వంటలు అన్ని వృత్తులు ఎట్లున్నాయో అట్లా బట్టలు తయారు చేసే వాళ్ళకు దారం ఇస్తే వాళ్ళు దారంతో బట్టలు వేసి ఇస్తే, అంటే ఆ రోజు మీటర్ బట్ట కూడా. అందుకని ఆ రోజు మహాత్మా గాంధీ అక్కడి నుంచి ఆ యొక్క పరిస్థితిని గమనించి, అప్పుడు నేను సంపూర్ణంగా బట్టలు వేసుకోనని చెప్పి ఆయన ఆ సూటు బూటు తీసేసి ఆ రోజు నుంచి ఆయన పంచ కట్టుకోవడం, షర్ట్ వేసుకోవడం లేదు. అంటే ఈ దేశంలో అందరికీ వస్త్రం అందే వరకు, ఎట్లయితే ఆకలి ఎట్లా ఉందో, కూడు గూడు గుడ్డ ఎట్లయితే అంటున్నాం మనం, తిండి ఏదైతే కరువు ఉందో ఆ రోజుల్లో కరువు ఉంది, ఇంత ఉత్పత్తి లేదు. ఈరోజు ఒక బస్తా వేస్తే 40 బస్తాలు 50 బస్తాలు పంట పండుతుంది. ఆ రోజు 10 బస్తాలు రాలేదు. అటువంటి వ్యవసాయ పరిస్థితులు ఉన్నాయి. అంత తక్కువ ఉత్పాదకత. కాబట్టి ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఇంత సంక్షోభంలో ఉంది. కాబట్టి నేను నూలు వడుకుతా, దారం అందరం వడుకుతాం, ఆల్రెడీ చేస్తున్న పని. కానీ దాని ఒక ఉద్యమంగా మహాత్మా గాంధీ, అంటే మన స్త్రీలకు కనీసం 2 డ్రెస్సులను ఉండాలి, 2 చీరలను ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా ఇంకా 2 గంటలు ఎక్కువ ప్రతిరోజు నూలు వడకాలి. కేవలం ఆర్థిక వ్యవస్థ కోసం, బట్టల కోసమే కాదు. అంటే మేధో శక్తి, దానికి ఐక్యూకి సంబంధించినటువంటి ఒక న్యూరో సైన్స్ ఉంది దాని వెనకాల. అంటే ఆ నూలు వడకడంలో ఉన్నటువంటి
అదంతా కూడా అంటే మహాత్మా గాంధీ కేవలం రాజకీయాలకు స్వాతంత్రానికే కాదు, సైన్స్కి సంబంధించి కూడా చాలా అద్భుతమైనటువంటి అనేకమైన ఆరోగ్యానికి సంబంధించి కానీ శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించి కానీ. కాబట్టి మహాత్మా గాంధీ ఈ భారతదేశాన్ని మొత్తం చూసిన తర్వాత ఈ దేశంలో సూటు బూట్ వేసుకుంటే వినేవాళ్ళు లేరు. అందరూ కూడా షర్టు లేకుండా బట్టలు లేకుండా ఊర్లలో ఉన్నారు. ఊర్లలో నేను చూసినప్పుడు కూడా ఒక 40 సంవత్సరాల క్రితం కూడా షర్ట్ వేసుకుంటే ఎవరికి పోతున్నావు అంటే షర్ట్ వేసుకోవడం లేదు ఊర్లలో. అంటే అసలు ఉండేదే ఒక షర్ట్, ఆర్టికల్ తీసుకున్నాం, అదే ఒక బనియన్. అంటే బనియన్ వేసుకున్న షర్ట్ వేసుకున్నా నువ్వు ఊరికి ఏదో పోతున్నావు, ఎక్కడికో పోతున్నావు అని అంటావు, ఊర్లో లేవని అంటావు. అంటే ఆ రోజు అటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి ఒక ఆర్థిక వ్యవస్థను మార్చేటువంటి ప్రయత్నం మహాత్మా గాంధీ చేసింది. కాబట్టి ఈ సాధారణమైనటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు మనం చెప్పేది వినాలా, వాళ్ళు వినాలంటే ముందు మనం వాళ్ళలాగా మారాలా. కాబట్టి గాంధీ ఒక సన్యాసిలాగా 17 SDG గోల్స్ ఓపెనింగ్ ఆయన ఒక కొత్త అవతారం ఎత్తాడు. 22లో మహాత్మా గాంధీ ఆ వేషం మారడం ఏదైతుందో అది గాంధీ ప్రజలకు దగ్గరగా చేసే ప్రయత్నం చేసి, అట్లనే ఆయన ఆశ్రమాలు పెట్టుకున్నాడు. సబర్మతి ఆశ్రమం, తర్వాత వార్ధాలో సేవాగ్రామ ఆశ్రమం, అంటే ఆశ్రమాలు పెట్టుకొని ఒక ప్రకృతి వైద్యము అంటే ఇవన్నీ కూడా జీవన విధానంలో మార్పు చేసుకున్నాడు ఆయన. చేసుకొని అప్పుడు దేశ స్వాతంత్రం గురించి ఈ దేశంలో మనం ఎట్లా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం అంతర్గతంగా ఎట్లా సంస్కరించుకోవాలా, మనం ఎట్లా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఏ రకంగా పోరాటం చేయాలి. చాలామంది ఏమంటారంటే మనం అంటే విద్యార్థులు యువకులుగా ఉన్నవాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ అంటే మనం ఒక ఆవేశం ఉంటుంది యువకులకు. కాబట్టి నేతా సుభాష్ చంద్రబోసు యుద్ధం చేసే జర్మనీతోని ఆయన ఒప్పందం చేసుకున్నాడు. రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళతో ఒప్పందం పెట్టుకున్నాడు. అంటే బ్రిటిష్ వాళ్ళని హింసతోనే ఎదిరించాలి. గాంధీ చెప్పేటువంటి సత్యము, అహింస, ప్రేమ వీటితోనే బ్రిటిష్ వాడు పోతాడా, స్వాతంత్రం వస్తుందా, వాడి తుపాకులతో మనం ఏం చేస్తాం అనేటువంటి ఏదైతే ఉందో. కానీ భారతీయులను అర్థం చేసుకున్నటువంటి గాంధీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు బాగా అర్థం చేసుకున్నాడు. ఎందుకు అర్థం చేసుకున్నాడు అంటే భారతదేశంలో హింస మాట్లాడితే కర్రలు పట్టుకొని రండి, లేదా వాళ్ళని తందాము, పోలీసులను కొడదాము అని అంటే ఎవరు రారు. అంటే భారతీయులు స్వాభావికంగానే అహింసా పరులు. గాంధీ చెప్పిన అహింస కాదు, ఈ భారతీయ సమాజంలోనే అహింస అనేది ఉంది. హింసను ఎవరు కోరుకోరు, ఎవరు రారు. అదే అందుకోసమే ఆయన తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని ఒక సత్యాగ్రహం గురించి, సత్యాగ్రహం అంటే ఏంది సింపుల్గా చెప్పాలంటే అంటే మన యొక్క ఆవేదనను, మన యొక్క సమస్యను అక్కడ ఎవరైతే ఆ సమస్య తీర్చేటువంటి అధికారులు ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళకు మనం చెప్పే విధానము అది అహింసా రూపంలో చెప్పే సత్యాగ్రహము. అంటే ఉపవాస దీక్ష కానీ, ఒక హర్తాలు కానీ, అంటే అక్కడ కూర్చొని నిరసన చెప్పడం అంతే. నాకు ఈ సమస్య తీరేదాకా మేము ఇక్కడే ఉంటాము. ఈరోజు కూడా మహాత్మా గాంధీ చేసినటువంటి ఈ పద్ధతులు ఏవైతున్నాయో నిరసన పద్ధతులు, భారతదేశ స్వాతంత్రం వచ్చినాక కూడా నెహ్రూ ప్రభుత్వం మీద పాకిస్తాన్కు మనం కొంత డబ్బు ఇచ్చేది 60-70 కోట్లు. అంటే విభజన పంచుకున్నాం కదా, భారతదేశం పాకిస్తాన్ పంచుకుంటే డబ్బులు ఇచ్చేది ఉంటే అక్కడ వాళ్ళు గాంధీ కూడా ఏం చేస్తలేడు, భారతదేశాన్ని అడగట్లేదు. అంటే గాంధీ నిరాహార దీక్ష చేస్తాడు స్వాతంత్రం వచ్చినాక కూడా. ఈరోజు కూడా మనం ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్షలే చేస్తున్నాం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా నిరాహార దీక్షలు చేస్తున్నాం. అంటే ఆ యొక్క విలువలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు అహింసా పద్ధతి, ఈరోజు కూడా అదే అహింసా పద్ధతి పాటిస్తున్నాం మనం. లేకపోతే అందరము యూరోప్ లాగో లేదా అమెరికా లాగా అందరి దగ్గర రివాల్వర్లు ఉండేది, ఎవరి కోపం వస్తే వాడిని కాల్ చేసుడే. ఇక మనుషులు ఉంటారా, సమాజం ఉంటుందా? కాబట్టి గాంధీ ఏ విలువలైతే, ఏ అహింసా పద్ధతులు అయితే చేతగానితనం అంటారు చాలామంది, చేతగానితనం కాదు అది. అంటే ఈ సమాజము పరిపక్వత సాధించాలంటే ఇప్పుడు మీరు ఎంతమంది వస్తారు, రేపు తనందుకు పోదామన్నా, పోలీసుల మీద దాడికి పోదామంటే ఎంతమంది పోతాం మనం? అందరం భయపడిపోతాం. వాడు అరెస్ట్ చేస్తాడు, వాడు కొడతాడు, లేదా కాల్ చేస్తాడు, సస్తామని ఎవరు ఊరు. అంటే అహింస అనేది ఈ భారతదేశ సంస్కృతిలో, ఇక్కడ ఉన్నటువంటి హిందూ మతంలో, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సంతులు, మనకున్న గురువులు ఎవరైతే ఉన్నారో, పీఠాలు ఉన్నాయో, అనేకమైనటువంటి ఆ యొక్క కల్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా భారతదేశంలో ఉంది. ఆ బేస్, ఆ పునాదుల మీదనే ఉంది. కాబట్టి మహాత్మా గాంధీ వీళ్ళు హింస అంటే రారు. కాబట్టి అహింస అయ్యో ఒక పూట తిండి పని చేయండి మంచిది, నిరసన చెప్పడానికి అందరూ గాంధీ ఎంబడి వచ్చారు. భజన, ఆయన గాంధీ గారు ఎక్కడ ముందు ఏ ఊరికి పోయినా ఆయన ముందు ఊరంతా తిరగడము, భజన చేయడము, ఒక దగ్గర కూర్చోవడము, అందరూ ఈశ్వరల్లా తయారైనాం అనుకుంటాం, ఒక భజన రాముని గురించి
అల్లా గురించి భజన చేయడం. అప్పుడు ఆయన ప్రసంగం 5-10 నిమిషాలే. ఇలాగా ఉపన్యాసం 30 నిమిషాలు, గంట 2 గంటల ఉపన్యాసాలు కాదు. మన ప్రపంచంలో లెనిన్ గురించి చెప్తారు, మావో గురించి చెప్తారు, చైనా విప్లవం, రష్యా విప్లవం తెచ్చింది. 5 నిమిషాలే. లెనిన్ జీవితంలో ఎన్నడూ కూడా 6-7 నిమిషాల మించి మాట్లాడలే. ఒక్కసారి మాట్లాడింది మళ్ళీ జీవితంలో ఎన్నడూ మాట్లాడలే. ఇప్పుడు మన ఉపన్యాస నాయకులు పొద్దున మీటింగ్, మధ్యాహ్నం, సాయంత్రం అన్నిటి దగ్గర అదే ఉపన్యాసం ఉంటుంది. రిపీట్ అంతే. అంటే కొత్త విషయం ఏమైనా ఉంటే చెప్తారు, లేకపోతే కొత్త విషయం ఏంది ఆల్రెడీ లెనిన్ చెప్పింది ఉన్నది అక్కడ. అట్లా మహాత్మా గాంధీ కూడా చెప్పిన విషయాలు చెప్పకుండా ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి ఆ రకమైనటువంటి ఒక ప్రజల్లో ఆ చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి ఒక అంతర్గత సంస్కరణ, మనలో మనం మార్పు చెందాలి, నాగరికులను కావాలి, మనం ఈ భారతదేశ ఒక పౌరులుగా ఎదగాలి. కేవలం చదువు ద్వారానే కాదు, సంస్కారం పెంచుకోవాలి, ప్రేమగా ఉండాలి, దయ, కరుణ ఉండాలి. ఏవైతే ఈ మతాలన్నీ చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ఆచరించాలి. అది ఆచరించి తన జీవితకాలం అంతా చూపినటువంటి వ్యక్తి కాబట్టి గాంధీ ఇవాళ మనకు ఒక ఐకాన్గా ఈరోజు కూడా గాంధీ యొక్క అవసరం ఉంది. అందుకోసమే ఖాదీ గురించి, గ్రామీణ కుటీర పరిశ్రమల గురించి, వ్యవసాయం గురించి, ఆవుల గురించి, పశు సంపద గురించి, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడారు. ఈరోజు ఏవైతే పర్యావరణము, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే మాట్లాడుతున్నాయో ఇవన్నీ కూడా 100 సంవత్సరాల క్రితమే మహాత్మా గాంధీ భారతదేశ సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం అవన్నీ కూడా మాట్లాడేది. కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ, ఇవాళ గ్రామ పంచాయతీలు కానీ, ఇవాళ స్థానిక సంస్థలు కానీ, మున్సిపాలిటీలు కానీ, ఇవన్నీ మనం మాట్లాడుతున్నామంటే కూడా అవన్నీ కూడా మహాత్మా గాంధీ చేసినటువంటి ఒక పరిపాలన వికేంద్రీకరణ. సరే, రాజ్యాంగం వచ్చిన తర్వాత పరిపాలన కేంద్రీకరణ జరిగింది. ఆయన చిన్న పరిశ్రమలు, చిన్న ప్రాజెక్టులు, భారతదేశం అధిక జనాభా ఉంది కాబట్టి నిరుద్యోగత పోవాలంటే కుటీర పరిశ్రమల అభివృద్ధి చేయాలని ఏవైతే చెప్పిండ్రో ఇవాళ భారీ పరిశ్రమలు వచ్చినాయి, భారీ ప్రాజెక్టులు వచ్చినాయి. సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, అంతర్జాతీయ స్థాయిలో అణుబాంబులు, ఇవాళ మనం ఏదైతే ప్రపంచ శాంతి గురించి మాట్లాడినామో అణుబాంబు గురించి మాట్లాడుతున్నాము. దీని గురించి కూడా, అణుబాంబు గురించి కూడా దానికి ఒక మహాత్మా గాంధీకి ఉన్న జస్టిఫికేషన్, మన పాజిటివ్ ఏంటంటే, అంటే అణుబాంబు శాంతి కోసం వాడడం, అణు ఇంధనాన్ని శాంతి కోసం వాడడం, అంటే ప్రపంచ శాంతి కోసం ఎవరి దగ్గర అయితే అణు బాంబులు ఉన్నాయో అంటే మన దగ్గర కూడా ఉన్నాయనేటువంటి ప్రయత్నాలు. ఎందుకంటే వారి మీద డిపెండ్ అయ్యో భయపడి కాకుండా మా దగ్గర కూడా ఉన్నది. అంటే ఒక శాంతి నెలకొల్పడానికి వాళ్ళ అణుబాంబు కూడా ఒక హింస కోసం కాదు, అది అహింస కోసము లేదా ప్రపంచ శాంతి కోసం అనేటువంటి ఇవాళ అంటే ఈ స్థాయిలో ఇవాళ మహాత్మా గాంధీ ఈరోజు కూడా ఏ స్థాయిలో మీరు చూసినా, ఎందుకంటే మీరు 30 క్లాసులలో ఒక ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానం వస్తుంది, కానీ గాంధీ గురించి ఎంత సాహిత్యం ఉంది. ఇవాళ యూట్యూబ్లలో చాలా వేల కొద్ది గంటల హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ చాలా సాహిత్యం ఉంది. కాబట్టి ఆయన చెప్పినటువంటి హింస సంబంధించినటువంటి అహింస ఏదైతే ఉందో, అంటే పరివర్తన, అంటే అహింస గురించి ఎందుకు చెప్తాడు అంటే, మనం ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టాలి అంటే ఎదుటివాడి హింస ఉంటే అంటే వాడిని ఆత్మ పరిశీలన చేసుకునేటట్టు చేయాలి. ఇంకో చెంప చూపించడం అంటే అర్థమైంది అంటే నేను ఎందుకు ఆ పని చేశాను, ఎందుకు తప్పు చేశాను, ఎందుకు కొట్టాను, దాన్ని తనకు తాను సమీక్ష చేసుకొని ఒకసారి ఆలోచించేటువంటి పరివర్తన, హృదయ పరివర్తన చెందాలి అనేటువంటి ఒక చాలా లోతైనటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గాంధీ చెప్పిన సిద్ధాంతాలను అవహేళన చేసేటువంటి పరిస్థితి కానీ, లేదా మనం ఆచరించకపోవడం వల్ల, మతము చాలా గొప్ప విషయాలు చెప్తుంది, ధర్మము, ప్రేమ, దయ, కరుణ, దానగుణము ఇన్ని చెప్తుంది, కానీ ఆచరించినప్పుడు అది తప్ప, మనం తప్ప. మహాత్మా గాంధీ చెప్పిన విలువలు ఏవైతే ఉన్నాయో సమాజం గురించి కానీ, రాజకీయాల గురించి కానీ, ఆర్థిక వ్యవస్థ గురించి కానీ, ప్రపంచ శాంతి గురించి కానీ అవి మనం ఆచరించకపోతే అది గాంధీలో లోపమా, మనలో లోపమా? గాంధీ అవసరం లేకపోతే గాంధీ విగ్రహాలు ఎవరు పెట్టరు? అసలు గాంధీ గురించి ఇంత చర్చ జరగదు. అసలు భారతదేశానికే సంబంధం ఉన్న గాంధీ ప్రపంచం అంతా ఇవాళ ఎందుకు గాంధీ గురించి మాట్లాడుతున్నారు అంటే, ఈరోజు ఈ ప్రపంచానికే గాంధీ అవసరము. అంటే సమాజం రావాలా, ఆర్థిక అసమానతలు, పేదరికం లేని సమాజం రావాలా. కాబట్టి అనేకమైనటువంటి గాంధీ గురించినటువంటి అనేకమైనటువంటి విలువలు, సిద్ధాంతాలు ఈరోజు సమాజంలో ఇవాళ ఆచరిస్తున్నాము. కాబట్టి అక్కడక్కడ కొన్ని శక్తులు అశాంతి కోసం కానీ, అంటే గాంధీని అవహేళన చేసేటువంటి పరిస్థితులు కానీ మనం చూస్తున్నాము. కాబట్టి అటువంటి వాటన్నిటిని కూడా మనం ఇటువంటి కోర్సు ద్వారా విద్యార్థులు ముఖ్యంగా అంటే నెక్స్ట్ జనరేషన్ అంటే ఈరోజు గాంధీ గురించి
ఎందుకు అవసరం అనేది మనం చెప్పగలగాలి గాంధీ గురించి. ఇవాళ కరెన్సీ గురించి అంటే భారతదేశం అంటేనే గాంధీ అంటే ఒక గుర్తింపు. మనం ఎక్కడ పోయినా కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు అంటే భారతదేశాన్ని ఐడెంటిఫై, మీరు ఇండియా నుంచి వచ్చారు అంటే మహాత్మా గాంధీ గురించి అడుగుతారు. అంటే అటువంటి భారతదేశం అంటేనే గాంధీ అనేటువంటి పర్యాయ పదంగా ఉన్నటువంటి పరిస్థితులలో మనం గాంధీ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలా. మీరు సైన్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు, కామర్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు, ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఇది చదువుకు మార్కులకు సంబంధించింది కాదు, విలువలకు సంబంధించి. ఈ దేశంలో భారతదేశంలో నేను ఒక పౌరుణ్ణి, ఒక నాగరికుణ్ణి అన్నప్పుడు మహాత్మా గాంధీ గురించి ఒక 5 నిమిషాలు మనం చెప్పగలగాల, మనం అర్థం చేసుకోగలగాల. మహాత్మా గాంధీని గుర్తించడం అంటే భారతీయులను గుర్తించడం, భారతదేశాన్ని గుర్తించడం, మనని మనం గౌరవించుకోవడం. కాబట్టి అటువంటి మహాత్మా గాంధీ గురించి ఉప్పల్ డిగ్రీ కాలేజీలో ఇంత మంచి సర్టిఫికేట్ కోర్సును ఏర్పాటు చేయడం మాలాంటి వాళ్ళకి నేను క్లాస్ ఇచ్చి వెళ్తా. విశ్వనాథ్ గారితో మార్నింగ్ ఫోన్ చేశారు, వచ్చారంటే దగ్గరికి వచ్చామని చెప్పాను. నేను క్లాస్ తీసుకొని వెళ్ళిపోతాను అన్నాను. మామూలు రొటీన్గా క్లాస్ అనుకున్నాను, కానీ ఇక్కడ సమావేశంలాగా ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు కోర్స్ కోఆర్డినేటర్కి, ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, విద్యార్థులకు థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ గారి గురించి అద్భుతమైన పాట రాశారు సిరివెల్లన సీతారామ శాస్త్రి. మీ అందరికీ తెలుసు, కొంతమంది ఇంటి పేరు కాదు గాంధీ. కరెన్సీ నోటు మీద కనిపించేవాడు లేదా 4 రోడ్ల కూడల్లో కనిపించేవాడు కాదు గాంధీ. తరతరాల భరతమాత తలరాతను మార్చిన విధాత గాంధీ అని ఆయన సాహిత్యంలో చెప్పాడు. సో మరి అది ఆ సందేశం ఏంటి? నిజానికి జాతీయోద్యమం గురించే మాట్లాడుకుంటాం, ఎవరు మాట్లాడినా. ఈరోజు ఇంత పెద్ద పోరాటం ఆర్థికంగా బలంగా ఉన్న బ్రిటిష్ వారిని, అలాగే అధికారంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని ఐకమత్యం ద్వారానే గెలవగలమని చెప్పేసి అటు హిందూ ముస్లింల మధ్యన ఐక్యత సాధించి స్వతంత్రోద్యమంలోకి రైతుల్ని తీసుకొని వచ్చి, స్వతంత్రోద్యమంలోకి ఈ దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న మహిళల్ని తీసుకొని వచ్చి భాగస్వాములు చేసి, అలాగే హిందూ సమాజంలో ఉన్న విభేదాలన్నీ రూపుమాపి హరిజన ఉద్ధరణ లాంటి పథకాలతోటి ప్రతి ఒక్కరిలో ఐక్యత తీసుకొని వచ్చి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి తప్పక పెట్టి వెళ్ళాల్సినటువంటి పరిస్థితిలో తీసుకొని వచ్చినటువంటి మహనీయుడు. అందుకే జాతిపిత అయ్యిండు, మీ అందరికీ తెలుసు. స్వతంత్ర పోరాటం గురించి పక్కన పెడితే మానవ జీవితంలో నేర్చుకోవాల్సిన, ఆచరించవలసిన ఎన్నో అంశాలను వారు చెప్పారని గౌరవనీయులు ముఖ్య అతిథి తడక యాదగిరి గారు వారి ప్రసంగంలో మీకు వివరించడం జరిగింది. సత్యము ఇవి మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన విలువల గురించి వారు ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి పక్కనున్న వాడకట్టులో ఉన్న వాళ్ళకి తెలియదు ఇక్కడ ఒక కళాశాల నడుస్తుందని. రేపు మన జాతీయ కార్యశాల తర్వాత ఎక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎక్కడ ఉంది ఉప్పల్లో అని వెతుక్కుంటూ తెలుసుకునే అవకాశం కూడా మనం కల్పిస్తాం, పరిస్థితిని కల్పిస్తామని గౌరవ ప్రిన్సిపల్ గారు కూడా మంచి ఒక సూచన చేశారు. మంచి ఇట్లాంటి సదస్సులతో పాటు ఏదైనా ఈ కాలేజీకో స్కూల్కో ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టుకోవాలనే ఆలోచన కూడా వారు తెలియజెప్పడం జరిగింది. సో ఒక ఆర్ఓ ప్లాంట్ వస్తే ఈ స్కూల్ పిల్లలకు మంచి తాగునీరు వస్తుంది. ఇవాళ మనం ఉండొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఎవరికి ఏది శాశ్వతం కాదు. ఈ వ్యవస్థ శాశ్వతం కాదు, ఈ భూమి శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు మనం వెళ్ళిపోతే వేరే చోట మరొక దాత ద్వారా మనం ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. నేను మన మిత్రులు మన గౌరవ ప్రిన్సిపల్ గారి మార్గదర్శకత్వంలో ఒక ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దామనే ఒక ఆలోచన వచ్చింది. మనం ఇంత పెద్ద కార్యక్రమం చేసి మాకేం ఉపయోగం అనే ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకు ఒక మంచినీటి వసతి ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒకరిద్దరు మిత్రులతో నిన్న ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. నేనేదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆల్రెడీ నిధులు జేబులో పెట్టుకొని రేపు వస్తుంది మాపు వస్తుంది అని కథలు చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే విశ్వాసంతో మాత్రమే చెప్తున్నాను. ఒక సంకల్పం మంచిదైతే దానికి అందరి సహకారం లభిస్తుంది అనే ఒక విశ్వాసంతో మాత్రమే మాట్లాడుతున్నాను. మనం ఒక ఆర్ఓ ప్లాంటో లేకపోతే టాయిలెట్ క్లీనింగ్కి ఒక మంచి వ్యవస్థనో లేకపోతే ఇటువంటివి మనకు భారం కాకుండా ఈ కళాశాల మీద ఆర్థిక భారం పడకుండా
లేదా ఈ ప్రాంగణానికి ఉపయోగపడే విధంగా మనం మంచి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలని కూడా గాంధీజీ చెప్పిన పద్ధతుల్లో మనం తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఉంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కూర్చున్న నా సోదరి ఈరోజు నిజానికి తను ఎన్నో కార్యక్రమాల్లో శ్రీ తడక యాదగిరితో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొంటుంది. పోచంపల్లి ప్రాంతంలో చేనేత ఉద్యమంలో కావచ్చు, వారు అనేకంగా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఉపాధి కల్పన కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు చాలా విస్తృతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు నా సోదరి కాకపోతే ఆమె తాను ఖచ్చితంగా వేదిక మీద ఉండాల్సిన పరిస్థితి. నా సోదరి కదా, మనల్ని మనం గౌరవించుకోవడం ఏంటి అనే ఉద్దేశంతో నేను ఆ స్వేచ్ఛను, ఆ చనువుని తీసుకొని వచ్చాను. తను పోరాట యోధురాలు. అలాగే 1-2 గవర్నమెంట్ జాబ్ చేసింది, ప్రైవేట్ టీచర్గా చేసింది, ఎంఎస్సి బీఈడి చేసింది, మ్యాథమెటిక్స్ చదువుకుంది, హిందీ చదువుకుంది, అండ్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం లాయర్గా ప్రాక్టీస్ చేస్తుంది. సో అతి త్వరలో తనను కూడా మంచి భవిష్యత్తుతోటి ముందుకు వెళ్తుందని నేను భావిస్తూ, మరి ఈ కోర్సులో సంబంధించిన విషయాల మీద ప్రతి లెక్చరర్ని వాయిస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. నా మిత్రుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మన సర్టిఫికేట్ కోర్స్కి ప్రారంభ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఎవరు తీసుకున్నారంటే పి విజయ్ కుమార్ సార్, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ వారిని ఒక 2 నిమిషాలు మన సర్టిఫికేట్ కోర్సులో వారు తీసుకున్నారు. నేను అత్యధిక టాపిక్స్ 3 టాపిక్లు ఎవరికి ఇలే, 3 టాపిక్లు సార్ కిందకి ఇచ్చానంటే సార్ న్యాయం చేయగలరు. సార్ మన క్లాస్ కంటే ముందే వస్తారు. చాలా తనకు ఏదైతే బాధ్యతలు ఇస్తారో తను పూర్తిగా సమర్థవంతంగా నెరవేరుస్తారు. అలాగే బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది అవార్డు కూడా, ఇయర్ ఆఫ్ ది అవార్డు కూడా మనం సార్ తీసుకోవడం జరిగింది. వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నా, దయచేసి మంచిగా. ఖచ్చితంగా ముఖ్య అతిథి ఆయన తడక యాదగిరి గారు. సార్ చెప్పిన విషయాలు వింటే నాకేమనిపించిందంటే గాంధీ గారిని ఇక్కడ ఆవిష్కరించినట్టు అనిపించింది ఆయన మాట్లాడితే. సో నిజంగా గాంధీ గారి గురించి సార్ చెప్పినట్టుగా ఒక మహాసముద్రం మీ అందరికీ తెలుసు కదా. నేను ఈ సందర్భంగా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే సూర్యునికి దివిటీ చూపించినట్టు అవుతుంది, అంటే సూర్యునికి మనం దీపం చూపించినట్టు అవుతుంది. సో ఆ వెలుగు ముందు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒక్క విషయం ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకసారి మళ్ళీ మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉందనిపించింది. మన కళాశాల షిఫ్ట్ ప్రకారం జరుగుతుందన్న విషయం మనందరికీ తెలుసు. అంటే మార్నింగ్ 9:30 to 1:15 సైన్స్ జరుగుతుంది, ఆఫ్టర్ 1:15 to 5 ఆర్ట్స్ అండ్ కామర్స్ జరుగుతుంది. బట్ ఈ సర్టిఫికేట్ కోర్స్ కోసం పొద్దున్న 9 గంటల కన్నా ముందే సైన్స్, ఆర్ట్స్, కామర్స్ అతీతంగా విద్యార్థులందరూ వచ్చి సాయంత్రం 5 గంటల వరకు లాస్ట్ మినిట్ వరకు క్లాస్ వింటూ, అంటే గాంధీజీ అహింస, గాంధీజీ ఓర్పు, గాంధీజీ పేషెన్స్ని సాధారణంగా కొన్ని దీక్షలు చూస్తూ ఉంటాం మనం. సరే, ఇండియన్ మైథాలజీ ప్రకారం కొన్ని దీక్షలు చూస్తూ ఉంటాం. అంతకన్నా గొప్ప దీక్షని ఈ కళాశాలలో ఈరోజు మనం చూస్తున్నాం. సో దానికి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. మా విశ్వనాథ్ సార్, మా ప్రిన్సిపల్ సార్ నిజంగా ఇంత అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నందుకు మీరు దాన్ని అహింసాయుతంగా ఓర్పుతో గాంధీ అంటే ఏంటి అని మీరు నిరూపిస్తున్నారు. సో మై స్పెషల్ క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ. నిజంగా గాంధీ అంటే ఇది కదా. సార్ అన్నారు గాంధీజీ గురించి మాట్లాడుతున్నాం, కానీ గాంధీజీని ఎక్కువ మాట్లాడడం కాదు, ఆచరణలో చూపించాలి అని. మీరు ఆ ఆచరణకు ఒక పునాది వేశారు. ఐఎమ్ షూర్, ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఇదే పేషెన్స్, ఇదే అహింసాత్మకమైన పద్ధతి, ఇదే ఓదార్పు. మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అంటే మనకి బాహ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, మానసికపరమైన ఇబ్బందులు ఏవీ లేవు. వాటిని అందుకనే బాహ్యపరమైన ఇబ్బందులను అధిరోహిస్తూ, వాటిని అధిగమిస్తూ ఈరోజు మనం ఇలా ముందుకెళ్తున్నాం. దీని అంతటికీ కారణం మీ శక్తి. అందుకని గాంధీజీ అన్నాడు కదా, సత్యాగ్రహం అంటే ఆత్మశక్తి. సో మీ అందరికీ ఆత్మశక్తి ఉంది, అది అలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కెరియర్లో గాంధీజీని ఏ పని చేసినా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే సార్ చెప్పారు ఇందాక, అన్నిట్లో ఆయన ఉన్నారు కాబట్టి ఆ అన్ని విషయాల్లో గాంధీజీని ఆదర్శంగా తీసుకుని మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాంటి ఒక మంచి గెస్ట్ ని మనకి పిలిపించినందుకు విశ్వనాథ్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి, ఈ కళాశాలకి నిజంగా ఈ కొంతసేపు నేను కూడా నా డిగ్రీ గుర్తొచ్చింది. నాకు అనిపించింది ఈ కళాశాలలో నేను కూడా డిగ్రీ చదువుకుని ఉంటే ఇంకా ఇన్ని విషయాలు తెలుసుకునేవాడిని. ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.
అది సర్టిఫికేట్ కోర్సులో భాగంగా ఈరోజు ప్రముఖ గాంధేయవాది చేనేత సహకార సంఘాల జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి మన శ్రీ తడక యాదగిరి గారు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో నిజాం కాలేజీలో పనిచేసిన వ్యక్తి ఈరోజు గాంధీజీ ఆశయాల గురించి మీకు విలువల గురించి మాట్లాడడం జరిగింది. వారికి చిరు సత్కారంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మా ఫ్యాకల్టీ మెంబర్స్ని ప్రిన్సిపల్ గారిని కోరుతూ ఒక్క నిమిషం మనము గాంధీజీ సర్టిఫికేట్ కోర్సులో సంబంధించిన విషయాన్ని కూడా ఎవరెవరు ఏ టాపిక్స్ మీద మనం మాట్లాడినామో ఆ టాపిక్స్ గురించి ఒకసారి ముందు కానీ తర్వాత కానీ ఒక్క నిమిషం మీ బయట ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీది కూడా ప్రిన్సిపల్ గారికి మరియు సార్ యాదగిరి గారికి అండ్ వైస్ ప్రిన్సిపల్ గారికి మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విశ్వనాథ్ గారికి విజయ్ గారికి మరి విద్యార్థులందరికీ మరి మా తోటి ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా ఇట్ ఈస్ వెరీ నైస్ టు ఇంట్రడ్యూస్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ అవర్ కాలేజ్. మన కాలేజీలో ఇలాంటి సర్టిఫికేట్ కోర్సు పెట్టేసి అసలు గాంధీ అంటేనే శాంతి, శాంతికి ప్రతీక. ఆ శాంతి మూర్తిత్వం మన కాలేజీలో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క సర్టిఫికేట్ కోర్సు ప్రిన్సిపాల్ గారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విశ్వనాథ్ గారు ఈ శాంతిగా ఉండాలి, ఆవేశాల కోపాలకు ద్వేషాలకు అహంకారాలకు కుట్రలకు కుతంత్రాలకు అతీతంగా ఉన్నటువంటి వాడు గాంధీ. అలాంటి అట్మాస్ఫియర్ మన కళాశాలలో కూడా జరిగితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే టీచర్లలో కానీ అలాగే విద్యార్థులలో కానీ శాంతి మూర్తిభవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సర్టిఫికేట్ కోర్సు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన యొక్క కళాశాల స్టాఫ్ అంటే అధ్యాపక మిత్రులంతా ప్రతి ఒక్కరు ఒక్కొక్క టాపిక్ తీసుకొని ప్రతి టాపిక్ మీద వారు పీపీటీలు ప్రజెంట్ చేస్తూ చాలా అద్భుతమైనటువంటి లెక్చర్లు ఇస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. యాజ్ ఏ మెంబర్ ఎన్ఎస్ఎస్ కమిటీ మెంబర్గా నేను చాలా గర్వపడుతున్నా. ఇలాంటి మంచి కార్యక్రమం మన కళాశాలలో ఏర్పాటు చేసినందుకు. అలాగే ప్రతి విద్యార్థి కూడా అంటే ఆ విద్యార్థులు అంతకుముందు అటెండ్ కాకముందు వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉండేది, ఈ యొక్క సర్టిఫికేట్ కోర్సుకు అటెండ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉండేది అనేది మేమంతా గమనిస్తున్నాం. స్టాఫ్ అంతా ప్రిన్సిపాల్ గారు అందరూ గమనిస్తున్నారు. అప్పటికి మేము చర్చించుకుంటున్నాము. పిల్లలలో చాలా మార్పు వస్తున్నది ఈ సర్టిఫికేట్ కోర్సు పిల్లలు వినడం వల్ల. కొంతమంది వినని పిల్లలు కూడా ఉన్నారు, కొంతమంది రెగ్యులర్గా వినట్లేదు. వాళ్ళని కూడా ఫోర్స్ చేస్తున్నాం. యూ హ్యావ్ టు కమ్ అండ్ అటెండ్. ఇప్పటికైనా జస్ట్ యూ కమ్ అండ్ అటెండ్ సమ్ క్లాసెస్ అటెండ్ అవుతే మీలో కొంతమైన మార్పు వచ్చేస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. కొంతమంది పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు. సో అందరూ కూడా మళ్ళొకసారి ఇవే కాకుండా మీరు అందరూ చాలామంది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అటెండెడ్ ద సర్టిఫికేట్ కోర్స్. అలాగే మరొకసారి కూడా వీలైతే మళ్ళొకసారి కూడా మనం సర్టిఫికేట్ కోర్సుని ఇదే టాపిక్ వీటి మీదనే పెడితే పిల్లలలో శాంతి మూర్తిభవిస్తుంది అనే ఉద్దేశంతో అందరూ హర్షిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి, ఆర్గనైజ్ చేసినటువంటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విశ్వనాథ్ గారికి, మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ యాదగిరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంపవర్డ్ ఉమెన్, మన ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్, వారు గాంధీ అండ్ ఎకనామిక్స్ మీద మాట్లాడారు. వారిని ఒక నిమిషం బయట ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. And faculty members and my dear students, a very good morning to you all. I have taken a session on Gandhian economics and I have explained about the strategies and other things, and thank you for giving me this opportunity. I thank NSS coordinator sir, Vishwanath sir, for giving us an opportunity to deliver the lecture. Thank you very much. గౌరవ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ కూడా శ్రీ తడక యాదగిరి గారిని సన్మాన కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సింది కోరుతున్నాను. ఒకటి ఉంటే బాగుంది సార్. మీరండి ఉషా మేడంని ఒక్క నిమిషం మాట్లాడాల్సింది కోరుతున్నాను. సో ఐ నో ద స్టూడెంట్స్ మెంటాలిటీ. ఇప్పటివరకు అమ్మ చాలా బోరింగ్ స్పీచెస్ ఇచ్చారు చాలు అన్నట్టు. బికాజ్ ఐఎమ్ ఏ టీచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ముందుగా వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ అండ్ ఫ్యాకల్టీ
అందరికీ నమస్కారం. ఎక్కువగా ఏం మాట్లాడను, జస్ట్ అందరు మాట్లాడుతుంటే నా మైండ్లో ఒక చిన్న సెంటెన్స్ వచ్చింది అంతే. గాంధీ జాతిపిత ఇవన్నీ మనకు తెలుసు. సో గాంధీ ఒక చౌరస్తా మీద నిల్చున్నటువంటి మనిషి కాదు. సో మనందరి లోపల కూడా ఒక గాంధీ ఉన్నాడు. ఇజ్ ఇట్? అంటే గాంధీ లక్షణాలు ఏంటి? అహింస, ఇవే కదా. సత్యాన్ని అన్వేషించాలి, ఏదైనా కూడా హింసగా లేకుండా పొలైట్గా సాధించుకోవాలన్నట్టు. సో మనకు కూడా ఉన్నాయి, అవి మన ఇన్స్టింక్ట్లో ఉన్నాయి, జస్ట్ మనం ఫోకస్ చేయాలంతే. ఇజ్ ఇట్? కరెక్టేనా కాదా? ఇజ్ ఇట్? మనం ఏదనుకుంటే అది అవుతుంది ఖచ్చితంగా. సో ఏదైనా కూడా ర్యాష్గా లేకుండా, ఒకటేసారి ఎక్కువ కోపంగా కాకుండా కూడా నిదానంగా ఆలోచించుకోవచ్చు. మనం ఏదైనా కూడా మీ ఫ్యూచర్లో ఏం కావాలనుకున్నా కూడా కొంచెం సేపు ప్రశాంతంగా ఆలోచించి వాట్ యూ వాంట్ టు అచీవ్, ఎలా సక్సెస్ సాధించాలి, ఇవన్నీ కూడా శాంతియుతంగా అయినా స్లోగా మనం ఒకసారి రికాల్ చేసుకుంటూ రివైజ్ చేసుకుంటూ సాధించుకోవచ్చు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం. మన స్టూడెంట్స్ నుంచి కూడా ఒకరిద్దరు మాట్లాడాలని అనుకుంటున్నారు. Good morning to principal sir and my dear lecturers and to the guest also and my dear friends also. ఇన్ని రోజులు మన కాలేజ్లో గాంధీజీ ప్రోగ్రామ్ జరిగింది. ఎంతమంది విన్నారో లేదో తెలీదు. ఇన్న వరకైతే ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారు అని దాంట్లో నుంచి నేను నేర్చుకున్నది చెప్తాను మీకు. ఏంటంటే గాంధీజీ అనేది ప్రోగ్రామ్ నుంచి మనము చాలా అన్నీ నేర్చుకున్నాం. ఎందుకంటే సార్ వాళ్ళు చాలా మనకి పీడిఎఫ్ చేసుకొని తీసుకొస్తున్నారు మన కోసం కష్టపడి. కానీ కొంతమంది అంటే క్లాసెస్తో పాటు ఇవి కూడా నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళకి సహకరించాలని కోరుకుంటున్నాను. ఆ పాయింట్ కోసం చెప్పడానికి కూడా వచ్చాను నేను. ఇంకా అంటే గాంధీ తాత మనకి కోసం ఇండియన్ బ్రిటిషన్ నుంచి ఆ కాలం మన కోసం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసి ఇక్కడ వరకు వచ్చారు మన కోసం. సో మనం కూడా ఈ ప్రోగ్రాంతో వాళ్ళకి సహకరిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good morning respected principal sir and faculty members and my dear friends. మనం రోజు గాంధీ గురించి నేర్చుకుంటున్నాము. ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే నాకు తెలియని ప్రతి ఒక్క విషయాన్ని నేను ఈ కోర్సులో చాలా డెప్త్గా నేర్చుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే నాకు గాంధీ గురించి నేను నేర్చుకున్న కోర్సుని బట్టి చూస్తే నాకు తెలిసింది 0% మాత్రమే. కానీ కోర్సు ద్వారా మ్యాక్సిమం నేను ఒక 50% కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి కోర్సెస్ మన కాలేజ్లో ఇంకెన్నో కండక్ట్ చేయాలనేసి ప్రిన్సిపల్స్ అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే ఇంత మంచి ఆపర్చునిటీ కలిగించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. Good morning everyone present here. I take this pleasure to introduce myself. Myself Sidonis. Good morning to everyone respected here on the dais. So actually according to the schedule, NSS coordinator sir Vishwanath sir and principal sir has really taken a great lead and they are according to the schedule daily whatever the topic is there మాట తప్పకుండా ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ గుడ్. సో నేను నేర్చుకున్నది చాలా అంటే ఫస్ట్ డే ఫ్రమ్ ద డే 1 to till now చాలా సర్స్ వాళ్ళు ఏంది ప్రతి ఒక్కరు ఒక మోటివేషన్గా ఇన్స్పిరేషన్గా మనకి చెప్పడం ఎంతమంది వింటున్నారో ఐ డోంట్ నో. బట్ నా మట్టుకు మాత్రం పొలిటికల్ సైన్స్ సార్ నిన్న ఎంత బాగా చెప్పారు. మ్యామ్ ఎకనామిక్స్ మ్యామ్ కానీ గీతా మ్యామ్ కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నా మట్టుకు నేను ఐ థాట్ టు చేంజ్ అ లాట్ అనమాట. సో సార్ చెప్పారు ఏంటంటే గాంధీజీ సెడ్ ఓన్లీ వన్ థింగ్, డూ ఆర్ డై. మీరు అది మీకు వల్ల కాలేదు అంటే జస్ట్ దాన్ని వదిలేయడం కాకుండా అట్ లాస్ట్ మీరు దానికోసం ఫైట్ చేయండి, గెలవండి. ఏదో నామకే వాస్తే చేయడం కాకుండా మీ మట్టుకు మీరు హౌ మచ్ యూ క్యాన్ డూ దట్ మన బెస్ట్ని మనం ఇవ్వాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీ బెస్ట్ని మీరు ఇచ్చి క్లాసెస్ వాళ్ళు ఎంతైతే మ్యామ్ వాళ్ళ ఫ్యాకల్టీ హౌ మచ్ వాళ్ళ బెస్ట్ని మనకి ఇవ్వాలనుకుంటున్నారో దానికి ఇంకా ఫోర్స్తో మనం కూడా మన
ఎగ్జామ్స్ ఏంది, క్విజ్ ఏంది, ప్రతి ఒక్కటి మనం ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అండ్ ఐ టేక్ మై గ్రాటిట్యూడ్ టు ఎన్ఎస్ఎస్ సార్, కోఆర్డినేటర్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్. ఇంత మంచి ప్రోగ్రామ్ని మన కాలేజ్లో నేను ఇంతవరకు సిబిఎస్ఈలో నేను ఇంత ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇట్లా చూడలేదు. ఇంత మంచి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేదన్నమాట. ఏదో గాంధీ అంటే ఇట్లా ఇట్లా నార్మల్గా చెప్పడం చూసాను, కానీ ఇంత డీటెయిల్గా ప్రతి ఒక్కటి ఆయన బర్త్ నుంచి ఆయన డెత్ వరకు, ఆయన వే ఆఫ్ డ్రెస్సింగ్ నుంచి ప్రతి ఒక్కటి మనకి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే. So thank you sir and thank you principal sir for giving this a great opportunity for us. Mammalni mem prove chesukodaniki you have given a best what we say platform for us. Thank you everyone. అఫీషియల్ ఫోటోగ్రాఫర్ మనకు, ఆ ఫోటోగ్రాఫర్కి ముఖ్య అతిథి చేతుల మీదుగా పుస్తకాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ పుస్తకాలు ప్రతి స్టూడెంట్కి ఇస్తాము. ప్రతి కోర్సులో 137, దయచేసి దీన్ని కూడా రికార్డ్ చేయాల్సింది కోరుతున్నా. మన సర్టిఫికేట్ కోర్సులో 137 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఒక అరపూటలో 137 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అండ్ మన విద్యార్థులందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. యాక్టివ్గా ఉన్న ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడిన పిల్లలందరూ వేదిక మీదకి వచ్చి తీసుకోవాల్సింది కోరుతున్నాను. అండ్ తర్వాత స్నేహ మంచి పెయింటర్, ఫస్ట్ ఇయర్ పిల్లలకి మహాత్మా గాంధీ చిత్రంని కూడా గీయవలసిందిగా కోరుతున్నాను. అలాగే రూత్ ఏంజల్ మంచి సిన్సియర్ స్టూడెంట్. ఇట్లాంటి స్టూడెంట్స్ని చూస్తే. అండ్ తర్వాత మా కల్చరల్ టీంలో 2 పిల్లలు నేను ఎప్పుడు చాలా బాగా ఇష్టపడతాను, నందకిషోర్ అండ్ గాత్రిని. వారిని రావాల్సింది కోరుతున్నాను. నందకిషోర్ అమ్మ, ఈ అబ్బాయి సిగ్గును వదిలిపెట్టాలి, రా, సిగ్గుపడవద్దు, దా. వీళ్ళందరూ మన కాలేజీకి గర్వకారణం. ఇట్లాంటి మంచి పిల్లలు. ఇంకా సార్ ఎవరన్నా పిలుస్తారా స్టూడెంట్స్? ఎందుకు అమ్మాయి అసలు ఫస్ట్ వచ్చే అమ్మాయి అందరికంటే మోటిఫైడ్ బై విజయ్ కుమార్ సార్. ఓకే. అండ్ నిజానికి బలం ఎవరు అంటే మా ఫస్ట్ ఇయర్ పిల్లలు అందరూ చాలా సిన్సియర్గా ఉంటున్నారు. తేజ ఇంటర్నా ద మోస్ట్ సిన్సియర్ పిల్లడు ఈ పిల్లడు. మరో గాంధీ, మన కళాశాల గాంధీ. సెప్టెంబర్ 19th రోజు మంచి ఈ పిల్లోడికి మంచి డయాస్ ఏర్పాటు చేసి, ఈ పిల్లోడి చేత యోగా ప్రదర్శన ఏర్పాటు చేసి అసలు అందరూ ఈ పిల్లోడి వైపు చూసేలాగా అతడికి ఒక ప్రత్యేక బహుమతి కూడా మనం ఆ రోజు ఇద్దాం. శివప్రసాద్ సార్ని ఇవ్వాల్సింది కోరుతున్నాం. శివప్రసాద్ సారీ, మన సెకండ్ బిఎస్సి యాక్టివ్గా ఉండాలి. సెకండ్ బిఎస్సి పిల్లల్ని అందరినీ రేపు స్మైల్ ప్లీజ్. ప్రిన్సిపల్ గారికి ఈ కార్యక్రమాన్ని అనుమతించినందుకు, అలాగే గౌరవ ముఖ్య అతిథికి, అలాగే మా కోర్సులు సర్టిఫికేట్ కోర్సులో భాగం పంచుకున్నటువంటి ప్రతి అధ్యాపక మిత్రులకు, అలాగే ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ వైస్ ప్రిన్సిపల్ గారికి, మిగతా అందరి మిత్రులకు, అలాగే మీరు లేకపోతే అసలు ఈ కోర్సు లేదు, మీరంటూ ఉంటే. అండ్ తర్వాత మీకు ప్రతిరోజు ఇచ్చే పీడిఎఫ్లోంచే ప్రశ్నలు వస్తాయి కాబట్టి మీరు 100 మార్కుల పరీక్షకు రెడీ కావాలి. 100 మార్క్స్ టెస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ సెప్టెంబర్ 18th రోజు మనం టెస్ట్ పెట్టుకుంటాం. ఆ టెస్ట్కి మీరు అందరూ ప్రిపేర్ కావాలి. టెస్ట్లో 1, 2, 3 వచ్చిన వాళ్ళకు కూడా మంచి బహుమతి ఉంటాయి. ఎవరైతే టెస్ట్లో 1, 2, 3 ర్యాంకులు సంపాదిస్తారో వాళ్ళకు కూడా మంచి బహుమతులు ఉంటాయి. ఇవన్నీ మీ సర్టిఫికేట్ కోర్సులో ఉన్న విద్యార్థులకు ఇవ్వాలని వారు సూచించడం జరిగింది. రూత్ ఏంజల్కి బాధ్యతను అప్పచెప్తున్నా. స్టూడెంట్స్కి అందరికీ పంచాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఇంకా రాబోయే కాలంలో మరెన్నో పుస్తకాలు మీకు రాబోతున్నాయి. వారందరికీ రెగ్యులర్గా వచ్చే వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందు వాళ్ళకి, తర్వాత చూద్దాం. మిగతా వాళ్ళకి కూడా తెప్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.